తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నూతన సంవత్సరానికి సంబంధించి 2025 కనుక చూసుకుంటే 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి మా రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతోపాటు వ్యాపారాల్లో, పెట్టుబడులు, ఆరోగ్యరీత్యా, వివాహరీత్యా, సంతానరీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని అడుగుతూ ఉంటుంటారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కన్యా రాశి వారికి మనం చూసుకుంటే 2025 నూతన సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇంకా కన్యా రాశి విషయానికి వస్తే 2025 అనేది గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏ పరంగా కూడా వీళ్ళకి ఆ సమస్యలు అనేవి కనపడవు. నాది కన్యా రాశి అండి, 2025లో నాకు బాగాలేదండి మీరు తప్పు చెప్పారంటే నేనేం చేయలేను. మీ అంతర్గత జాతకంలో మీకు ఎన్ని దోషాలు ఉన్నాయో, మీరు చేసుకునేటువంటి పూర్వజన్మ పూర్వపుణ్యం ఉందా, పితృశాపం ఉందా, కాలసర్పదోషం ఉందా, లేకపోతే లగ్నశుద్ధి లేదా, మీరు చేసే దశమస్థానం బాగాలేదా, ధనస్థానం ఫెయిల్ అయిందా, అన్నీ చూసుకోవాలి. చాలా జాతకాలు నా దగ్గరికి వచ్చేవి రాహు అంతర్దశలో, శని అంతర్దశలో, కేతు అంతర్దశలోనే వస్తాయి. ఈ 3 అంతర్దశలోనే మనిషి అష్ట కష్టాలు అనుభవిస్తాడండి. శని ప్రభావము, రాహు కేతుల ప్రభావం ఉన్నప్పుడే ఆ మనిషి అష్ట కష్టాలు అనుభవిస్తాడు. కన్యా రాశికి రాబోయేటువంటి రోజుల్లో మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుడు దశమ స్థానంలోకి రాబోతున్నాడు. మార్చి 30 దగ్గర నుంచి సప్తమ స్థానంలో శని రాబోతున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అయిపోతుంది. లవ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి కన్యారాశికి. కన్యారాశికి ప్రతి విషయంలోనూ అంతా కూడా షార్ట్గా 100% చాలా బాగుంది. చాలా బాగుంది. వివాహం చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ 2025 మే తరువాత అన్ని పరిష్కారం కనబడుతుంది. ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మందు వాడితే తగ్గిపోతుంది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమై వాడడం, తగ్గిపోవడం, ఇలాంటివన్నీ శుభపరిణామాలన్నీ మధ్య సంవత్సరం తర్వాత నుంచి మే జూన్ తరువాత నుంచి జరుగుతాయి. సో మీరు అన్నట్టుగా సంవత్సరాంతం వీళ్ళకి బాగుందని మీరు చెప్తూ ఉన్నారు. చాలా మంది బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ ఏ బిజినెస్ చేయాలి, పార్ట్నర్షిప్ చేయాలా లేదా, ఏ పార్ట్నర్తో చేయాలి, భార్యే పార్ట్నరా, భర్తే పార్ట్నరా, ఫ్రెండ్ పార్ట్నరా, ఎవరు పార్ట్నర్, సోదరుడు పార్ట్నరా, ఇది అనేది మిగతా ఇదంతా కూడా అంతర్గత జాతకానికి వస్తుంది. ఇక్కడ మనం చెప్పేదంతా 50% యూనివర్సల్గా నేను చెప్పేటువంటి ఈ కన్యా రాశి గురించి చెప్తున్నాం. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా డివైడెడ్ బై 12 వేసుకుంటే అందులో వచ్చేటువంటి ఏదైతే కౌంట్ కనబడుతుందో అంతమంది కన్యారాశి వాళ్ళు ఉన్నట్టు. అంతే, 12 రాశులే ఉన్నాయండి మనకి. ఉన్నటువంటి జనాభా మొత్తానికి, జీవరాశులంటికి కూడా అందులో డివైడెడ్ బై చేసుకుంటే 12తో ఎంతమంది అయితే వస్తారో అంతమందికి కన్యారాశి వాళ్ళు ఉన్నట్టు. అంతమందికి ఇదే వస్తుంది, యూనివర్సల్గా వర్తిస్తుంది. అయితే దీనికి అనుగుణంగా, దీనికి ప్యారలల్గా అంతర్గత జాతకం కూడా చూసుకోవాలి. దాంట్లో కూడా మేజర్ పార్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అందులో కనుక మీకు ఏ మారక దశో, లేకపోతే ఏ దరిద్రమైనటువంటి యోగం నడుస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీకు అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాదు. ఒక వ్యక్తి 100% సక్సెస్ఫుల్గా ఉన్నాడా, చాలామంది అడుగుతారండి. అంబానీ జాతకాలు చూపించుకోడు, మార్క్ జుకర్బర్గ్ జాతకం చూపించుకోడు, అతను ఎవరో జాతకం చూపించుకోడు, వాళ్ళు డబ్బున్నోళ్ళు కదా, వాళ్ళు ఏం రాశి ఫలాలు చూసుకోరు అంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవడం, ఇప్పుడు నేను జాతకం చెప్తున్నానండి, కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే విషయం మీద నేను చెప్తున్నాను. ఇలా చెప్పడం, వాళ్ళు వినడం, దీనివల్ల ఏమైనా వస్తుందా? మార్పు రాదు. తెలుసుకోవడం జాగ్రత్త ఉంటారు తప్ప మార్పు రాదు. మార్పు వచ్చినా రాకపోయినా తెలుసుకోవడం దేనికి? జాగ్రత్త కోసం. వాళ్ళకి ఎందుకు ఆ స్థితి వచ్చింది అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఆ ధనాన్ని ఆ ధనవంతుడిగా అనుభవిస్తున్నాడు. సో వాళ్ళ జాతకం చూపించుకున్నా అనుభవిస్తాడు, చూపించుకోకపోయినా అనుభవిస్తాడు. ఒకవేళ అతని జాతకం మన దగ్గర తీసుకొస్తే తప్పకుండా అదే యోగం ఉంటుంది, అంత ధనవంతుడు అయ్యేటువంటి యోగమే ఉంటుంది. ఇప్పుడు మీ బ్లడ్ టెస్ట్ చేసామనుకోండి, ఏ పాజిటివ్ వచ్చింది, నేను టెస్ట్ చేసుకోలేదు, నాది ఏ పాజిటివ్ కాదు అంటే మూర్ఖత్వం ఉంటుంది దాన్ని. సో టెస్ట్ చేస్తే అదే ఉంటుంది ఎలాగో. సో దాంట్లో పెద్ద విషయం ఏమీ లేదు. సో ఇక్కడ అంతర్గత జాతకాన్ని బేస్ చేసుకొని కన్యా రాశి వాళ్ళు ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలో, గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా, లేకపోతే కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. మనం మాట్లాడుకున్నామండి, కన్యా రాశి వాళ్ళకి బిజినెస్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సిఏ, అకౌంటెంట్స్ కానీ, లేకపోతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, టెక్స్టైల్ బిజినెస్లు అవ్వచ్చు, లేకపోతే టీచర్ ఫీల్డ్లో అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. ఎలాంటి ఫీల్డ్లో చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని రాబోయే 2025 సంవత్సరంలో ప్రయత్నం చేస్తూ అనుకూలించే యోగం ఉంది. కాబట్టి ప్రయత్న లోపం లేకుండా తప్పకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే శ్రీశైలం వెళ్ళి శివార్చన చేయండి.
తప్పకుండా ఆ సమస్యలన్నీ నివారణ అవుతాయి. శ్రీశైలానికి, కన్యారాశికి, పైగా కన్యారాశికి గణపతి ఆరాధనకి చాలా ఇంటర్లింక్ ఉంటుందండి. గణపతికి కన్యారాశి వాళ్ళు చేస్తే గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు కన్యారాశి వాళ్ళకి. సో గణపతికి ప్రతినిత్యము ప్రతి బుధవారము గరిక పూజ చేయడము, బెల్లం నైవేద్యంగా పెట్టడము, ఆయనకి 16 నామాలు ఉంటాయి. ఆ 16 నామాలతో స్తోత్రం చేసి ఆయన కనుక ఏ కోరిక కోరుకున్నా తొందరగా సిద్ధిస్తాయి కన్యారాశి వాళ్ళకి. పైగా టైం బాగుంటోంది, ఇప్పుడు నవగ్రహాలని అనుకూలిస్తున్నాయి కాబట్టి తొందరగా సిద్ధిస్తాయి మంత్రాలు కూడా. తప్పకుండా గణపతి ఆరాధన చేయండి. కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకెలాంటి పరిహారాలు గోచార రీత్యా ఆచరించాల్సిన అవసరం లేదు. ఓకే. అంతర్గత జాతకంలో ఏమైనా ఉంటే చేసుకోవాలి తప్ప గోచార పరంగా అవసరం లేదు. మీ ప్రయత్న లోపం లేకుండా 100% ఎఫర్ట్ అనేది పెట్టండి. సో ప్రయత్నంలో మాత్రం ఎక్కడ ఆగకూడదు. ప్రయత్నిస్తే డెఫినెట్గా ఫలితాలు అనేవి ఉంటాయి. సో మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తూ ఉన్నాము, ఒక్కొక్క దేవుని దర్శించమని మనం చెప్తూ ఉన్నాము. కొంతమందికి అంతర్గత జాతకం చూసిన తర్వాత కొన్ని పూజలు చేయాల్సిన అవసరం ఉంటుంది, హోమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఏ విధంగా చేస్తూ ఉంటుంటారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వివాహానికి, సంతానానికి, దాంతోపాటు ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి, కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటుంటారు. కొంతమందికి రిలేషన్షిప్లో విభేదాలు ఉంటుంటాయి, దానివల్ల సఫర్ అవుతుంటుంటారు. కొంతమందికి సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది, డిప్రెషన్కి వెళ్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా మన జాతకరీత్యా ఎక్కడో అక్కడ ఏదో చేయాల్సింది చేయకపోవడం వలన, లేదు అంటే మీరు అన్నట్టుగా పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ ఫలితాల వలన అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే అంతర్గత జాతకం ఏ విధంగా బేస్ చేసి చూస్తారు మీరు? ఏ విధంగా వాళ్ళకి పరిహారాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంతర్గత జాతకంలో మనకి ఇప్పుడు 12 రాశులు ఉన్నట్టుగానే 12 భావాలు ఉంటాయండి. 12 హౌసెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క అంశాన్ని సూచిస్తూ ఉంటుంది. అలా మనం పుట్టిన దగ్గర నుంచి మనం అనుభవించేటువంటి క్రమంలో ఏ అంశమైనా సరే ఈ 12 రాశుల్లో 12 భావాల్లోనే ఉంటుంది. ఆఖరికి చనిపోయిన తర్వాత ఏ గతి పొందుతాం కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. మనం పూర్వజన్మలో ఎలాంటి పుణ్యాన్ని తెచ్చుకున్నాము, ఎలాంటి పాపాన్ని తెచ్చుకున్నాము కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. అంటే మొత్తం ప్రతీదీ కూడా జాతకంలో అవైలబుల్గా ఉంటుంది మనకి. మనం చూసేటువంటి మనకు తెలియాలి తప్ప ప్రతీదీ ఉంటుంది. అయితే ముందుగా ఆరోగ్య సమస్యలను లగ్నం నుంచి మనం డిసైడ్ చేయొచ్చండి. లగ్న భావం చూసి అతను ఆరోగ్యవంతుడా, చూడడానికి ఫిజికల్గా ఎలా ఉంటాడా, హైట్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, బక్కగా ఉంటాడా, ప్రతిదీ చెప్పొచ్చు. ఆయన గుణం ఏంటి, గణం ఏంటి, అతను ఎలా మాట్లాడతాడు, సాఫ్ట్గా ఉంటాడా, హార్ష్గా ఉంటాడా, మంచోడా, చెడ్డోడా, మ్యానిపులేటరా, ప్రతిదీ చెప్పొచ్చు. రెండవ స్థానం ధనస్థానాన్ని చూసి సంపాదిస్తాడా, సంపాదించి దాచుకోగలడా, ఎలాంటి సంపాదన, అక్రమ సంపాదన ఉంటుందా, సక్రమ సంపాదన ఉంటుందా, కుటుంబంతో ఎలా ఉంటుంది. కుటుంబాలు 2 ఉంటాయండి. ఒకటి పెళ్లి కాకముందు తల్లి, తండ్రి, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, తిను. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత భార్య, భర్త, కొడుకు, కూతురు, మనవలు, ఈ ఫ్యామిలీ ఉంటుంది. ఈ రెండో స్థానాన్ని చూసి తల్లి, తండ్రి ఎలా ఉంటారు, ఆ ఫ్యామిలీతో వీళ్ళ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది. చిన్న వయసులోనే ఇల్లు వదిలేసి పారిపోతాడా, ఇంట్లో ఉంటాడా, ఇంట్లో ఉంటే సక్రమంగా ఉంటాడా, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు పెడతాడా వాళ్ళని, వీళ్ళ వల్ల ఈ యొక్క జాతకుడి వల్ల తల్లిదండ్రులకైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని చెప్పచ్చు. ఇంకా మూడో స్థానం చూసి ఇతని పట్టుదల ఎలా ఉంటుంది, ఇతని యొక్క స్థాయి, సంకల్ప శక్తి ఏ విధంగా ఉంటుంది, ఇతని పరాక్రమం ఏంటి, ఈయన బలంగా ఉంటాడా, వీక్గా ఉంటాడా, తరువాత ఇతను పనిచేసే చోట కొలీగ్స్తో ఇతని రిలేషన్ ఎలా ఉంటుంది, తరువాత ఇతనికి సోదరులు ఉంటారా, సిబ్లింగ్స్ ఏమైనా ఉంటారా, అక్క, చెల్లి, తమ్ముడు ఏమైనా ఉంటారా, ఉంటే వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది, లాభసాటిగా ఉంటుందా, నష్టం కలిగిస్తుందా చెప్పొచ్చు. 4వ స్థానాన్ని చూసి కుటుంబము, తల్లికి ఇతనికి రిలేషన్ ఎలా ఉంటుంది. ఒకవేళ తల్లి యొక్క జాతకం లేదు అనుకోండి, ఈయన యొక్క జాతకం తీసుకుని 4వ స్థానం ద్వారా చంద్రుడి యొక్క గతి ద్వారా ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, వస్తాయా, ఇతని వల్ల ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా చెప్పచ్చు. 4వ స్థానంలో వల్ల ఇతని గృహయోగం ఉంటుందా, అపార్ట్మెంట్ కొంటాడా, హౌస్ కొనుక్కుంటాడా, లేకపోతే కొన్న ఇల్లు అమ్మడానికి దీనికి లేకుండా చాలామంది కబ్జాలకు అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఉండిపోతాయి. అలాంటి స్థితిలోనే ఉంటుందా, ఇల్లు కట్టే క్రమంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడతాడు, అసలు గృహయోగం ఉందా లేదా, జీవితాంతం అద్దెంట్లో కూడా ఏడుస్తాడా అనే విషయం కూడా చెప్పొచ్చు. ఇంకా 5వ స్థానాన్ని చూసి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, ఇతని నడవడిక ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇతని యొక్క మాట్లాడే తత్వం ఎలా ఉంటుంది, ఇతనికి సంతాన యోగం ఉందా లేదా, అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా, ఎంత లేటుగా పుడతారా, తొందరగా పుడతారా, పుట్టిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుందా, లేకపోతే నష్టం కలుగుతుందా. 5వ స్థానాన్ని చూసి మంత్రస్థానం కాబట్టి ఈ వ్యక్తి ఏ దేవతను ఆరాధన చేస్తే ఇతనికి సిద్ధిస్తుంది మంత్రము, ఏ మంత్రం ఆరాధన చేస్తే మంత్రశక్తి ఉంది, మంత్రబలం అందుతుంది అనే విషయాన్ని చెప్పొచ్చు. 6వ స్థానాన్ని చూసి షష్ఠ స్థానం శత్రు రోగ రుణస్థానం కాబట్టి శత్రువులు ఉంటారా,
బయట శత్రువులు ఉంటారా, ఇంట్లో శత్రువులు ఉంటారా, కుటుంబంలో చాలామంది వెన్నుపోటు పొడుస్తుంటారు, అలాంటి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఎవరైనా పగబట్టి ఉంటారా, లేకపోతే అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు శత్రువులుగా మారి తను ఇబ్బంది పెట్టి స్వయంకృతాపరాధం చేసుకునేలా చేస్తాయా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. రోగాలు వస్తాయా, ఎలాంటి రోగాలు వస్తాయి, కిడ్నీలు పోతాయా, లంగ్స్ పోతాయా, లివర్ పోతుందా, కంటి సమస్యలు వస్తాయా, సైనస్ ప్రాబ్లం వస్తుందా, లెగ్ పెయిన్స్ వస్తాయా, సయాటికా వస్తుందా, స్పాండిలైటిస్ వస్తుందా చెప్పొచ్చు. తరువాత అప్పులు సక్రమంగా చేస్తాడు. చాలామంది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేసి పెట్టుబడి పెడుతుంటారు, అది అప్పుల్లో క్యాలిక్యులేషన్ రాదు. ఒక బిజినెస్ కోసం చేసేటువంటి సక్రమమైన రుణం అది, సో అది అప్పుల్లోకి రాదు. అలాంటి రుణాలు చేస్తాడా, లేకపోతే తాగేసి విచ్చలవిడిగా తిరుగుతూ జోదం ఆడుతూ చేసేటువంటి అప్పులు చేస్తాడా, అప్పులు తీర్చగలడా లేదా, రుణాలు ఎలాంటి రుణాలు ఉంటాయి చెప్పొచ్చు. సప్తమ స్థానాన్ని చూసి ఇతను బిజినెస్ చేస్తాడా, బిజినెస్ చేసే యోగం ఉందా, కలిసి వస్తుందా లేదా చెప్పొచ్చు. సప్తమ స్థానం చూసి వచ్చే భార్య ఏ దిశ నుంచి వస్తుంది, ఎలాంటి గుణగణాలు ఉంటాయి, అందంగా ఉంటుందా, చండాలంగా ఉంటుందా, లేకపోతే భార్య వచ్చిందో కలిసి వస్తుందా, కలిసి రాదా, అసలు భార్యతో కలిసి ఉంటాడా, కలిసి ఉండడా, ఇద్దరికి సౌఖ్యం ఉందా లేదా అనే విషయాన్ని చెప్పొచ్చు. అష్టమ స్థానాన్ని చూసి తన సీక్రెటివ్ మైండ్ సెట్ ఉందా, లోపల ఎన్ని విషయాలు దాచుకుంటాడు, బయట కనిపించే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమైనా ఉన్నాడా, అంటే ఏమైనా డిప్రెషన్, ఇతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, మానసిక ధైర్యం ఎలా ఉంటుంది, తర్వాత ఇతనిలో జరిగే మార్పులు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి, ఇతని ఆయుష్ ఎంత ఉంటుంది, ఆయుష్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. భాగ్యస్థానాన్ని చూసి ఇతను తండ్రి ఏం చేస్తుంటాడు, తండ్రి వల్ల ఇతనికి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అసలు తండ్రి వల్ల ఇద్దరికి రిలేషన్ బాగుంటుందా, బాగోదా, ఇతను పూర్వజన్మ నుంచి ఎంత పుణ్యాన్ని తీసుకొని వచ్చాడు, ఇతనికి సంపాదించే యోగం ఉందా లేదా, 10 మందికి పెట్టే యోగం ఉందా, 10 మంది దగ్గర అడుక్కోవడం లాంటివి చేస్తాడా, అంటే అతని యొక్క స్థితి, ఆర్థిక స్థితి, సంపాదించేటువంటి భాగ్యస్థానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని భాగ్యస్థానం 9వ స్థానం చూసి చెప్పొచ్చు. తర్వాత 10వ స్థానానికి వెళ్ళేసరికి వృత్తి కర్మ, ఇతను జీవితాంతము లేబర్ పని చేసుకుంటూ బతుకుతాడా, లేకపోతే జీవితాంతం షార్ట్ కట్లో ఫాస్ట్గా ఎదిగిపోతాడా, అసలు ఏ పని చేస్తాడు, బిజినెస్ చేస్తాడా, ఉద్యోగం చేస్తాడా, బిజినెస్ చేస్తే ఏ రకమైన బిజినెస్ చేస్తాడు. చంద్రుడు వచ్చాడు అంటే డైరీ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, బుధుడు వచ్చాడంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, కుజుడు వచ్చాడంటే అగ్రికల్చర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. ఇలా అన్ని రకాలటువంటి అంశాల మీద మనం గమనించిన తర్వాత ఏ బిజినెస్ చేస్తాడో, అసలు చేస్తాడా చేయడా, వృత్తి జీవితాంతం చాలామంది సెటిల్మెంట్ ఉండదు, వచ్చినటువంటి ఆస్తిని అలా గడిపేస్తూ ఉంటారు. ఆ రకమైన పరిస్థితుల్లో ఇతను ఉంటాడా. లాభస్థానాన్ని చూశాక ఇతను ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది, ఇతను ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫ్రెండ్స్లో ఇతనికి పనికొచ్చే వాళ్ళు ఉంటారు, ఇతను మోసం చేసే వాళ్ళే ఉంటారా. ఏ 11వ స్థానంలోనో ఏ కేతు ఉన్నాడు అనుకోండి, సర్వనాశనం అయిపోతాడు, చెడు సహవాస దోషం పడుతుంది. కాబట్టి 11వ స్థానంలో రవి కుజుడు లేకపోతే ఆ యొక్క భావాన్ని గమనించిన తర్వాత అలాంటి మంచిది ఏమైనా ఉంటే కనుక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు, ఆ రకమైనటువంటి ఉంటుంది. ఇంకా 12వ స్థానం చూసిన తర్వాత ఇతనికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, లేకపోతే దేశం దాటి బయటకు వెళ్ళి విదేశ యోగం ఏమైనా ఉందా, లేకపోతే 12వ స్థానం తర్వాత ఖర్చు ఎలా పడతాడు, లగ్జరీ కోసం ఖర్చు పెడతాడా, దేనికోసం ఖర్చు పెడతాడు, నిద్ర ఎలా పోతాడు, ప్రశాంతమైన నిద్ర ఉంటుందా ఉండదా, ఇతను సుఖాన్ని జీవితంలో సుఖాన్ని అనుభవించడా, చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తాడా, మరి నరకానికి పోతాడా, ఏ జన్మ ఎత్తుతాడు అనే విషయాన్ని కూడా ప్రతిదీ డీప్ అనలైజ్ చేసి మనం చెప్పొచ్చు. ఇది అనలైజ్ చేసిన తర్వాత ఏ గ్రహం దానికి కారణం అవుతోంది, ఏ గ్రహం వల్ల ఇతను ఇబ్బంది పడుతున్నారు అని చూసి ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి ఆ యొక్క అధిదేవత ప్రత్యదేవతలకి జపము, హోమము, దానము, మార్జనము ఇవన్నీ చేసిన తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేస్తే అతనికి ఏ యోగం కావాలంటే ఆ యోగం, ఏ సమస్యతో బాధపడితే ఆ సమస్య తప్పకుండా నెరవేరుతుంది. సో 12 స్థానాలు మనం చూసి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చెప్పే అవకాశం మన దగ్గర ఉంటుంది. ఓకే, పూజలు కావాలన్నా మీరు నిర్వహిస్తూ ఉంటుంటారా అండి? నిర్వహిస్తుంటారు. ఓకే, సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఈ రాశి వారు కనుక మీరు ఒకసారి అంతర్గత జాతకం చూయించుకోవాలి అనుకున్నా, ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.